దేవుడి నామానికి మహిమ కలుగునుగాక. 26వ రోజు, అప్పుడే 25 డేస్ కంప్లీట్ అయిపోయినాయి. 26th డేలో మనం ఉన్నాం. దేవునికే మహిమ. సో ఈ రోజు వరకు ఎంతో నమ్మకంగా దేవుడు మనల్ని నడిపించినందుకు దేవాది దేవునికి కృతజ్ఞతలు. అలాగే ప్రతిదినము మానక దేవుని సన్నిధిలో కనబడుతున్న మీ అందరికీ కూడా నా హృదయపూర్వక వందనాలు. సో ఈ దినము దేవుని వాక్యంలో నుంచి ఏం ధ్యానం చేయాలని రాత్రి ప్రార్థన చేస్తూ వచ్చినప్పుడు దేవుడు చెప్పిన ఒక మాట, ఈ ఏప్రిల్ మాసం మొదలుపెట్టినప్పుడే దేవుడు మనకి ఇచ్చిన వాగ్దానం, శారీరక ఇచ్ఛలను భ్రష్ట స్వభావాన్ని జయించడానికి ఆత్మపూర్ణులుగా ఆత్మ నియమంలో మనం నడవాలి అని. అయితే పరిశుద్ధాత్మ పూర్ణత రావాలి అంటే మనకు ఉండాల్సిన అర్హతలు ఏంటి? ఈరోజు మనం దాన్ని ధ్యానం చేయబోతా ఉన్నాం. సో మనము ఆత్మపూర్ణులుగా మార్చబడాలి అంటే మనకి ఉండవలసిన క్వాలిటీస్, లక్షణాలు, మనం పొందుకోవాల్సిన అర్హతలు ఏంటి అన్నది ఈరోజు మనం ధ్యానం చేయబోతా ఉన్నాం. సో ఆత్మ ఉంటే తప్ప ఈ భ్రష్ట శరీర స్వభావాన్ని మనం జయించలేం. మనంతటి మనం ఎంత ట్రై చేసినా మనం చేయకూడదు అనుకున్నదే చేస్తాం, చేయాలనుకున్నది చేయలేం. ఇది పౌల్ గారు డిక్లేర్ చేసి చెప్పిన మాట. అది మనందరి జీవితాల్లో నెరవేర్పు కూడా మనం చూస్తూ ఉన్నాం. అయితే ఎక్కడైతే పరిశుద్ధాత్ముడు ఉంటారో ఆత్మ నియమంలోనికి మనం నడిపించబడతామో అప్పుడు శరీర క్రియలను మనం జయించగలుగుతాం, శరీర స్వభావాన్ని మనం జయించగలుగుతాం. ఆత్మ పూర్ణులుగా ఆత్మ స్వభావం కలిగిన వారుగా ఆత్మలో జీవింప చేయబడతామని నేర్చుకున్నాం. ఈరోజు మరి ఆ పరిశుద్ధాత్ముడు మనలో పనిచేయాలి అంటే, ఆత్మ నియమంలోనికి మనం ఎంటర్ అవ్వాలి అంటే మనం ఎలా ఉండాలి, ఏం చేయాలి, అసలు ఎలా ఈ ఆత్మను మనం పొందుకోగలుగుతాం అన్నది మనం స్టెప్స్ వైజ్ నేర్చుకున్నాం. మొట్టమొదటిగా పరిశుద్ధాత్ముడు పొందుకోవాలి అంటే మనందరికీ తెలిసిన మాటే, మొదటిగా మన పాపాలు మనం ఒప్పుకొని మారు మనస్సు పొంది పాప క్షమాపణ నిమిత్తమై బాప్తిస్మం పొందినప్పుడు పరిశుద్ధాత్మ అనే ఉచిత వరాన్ని పొందుకుంటారని పౌల్ గారు అపోస్తల కార్యాలు 2వ అధ్యాయంలో ఆయన ప్రసంగంలో చాలా క్లియర్గా చెప్పడం జరిగింది. అంటే మారు మనస్సు నిమిత్తమైన పాప క్షమాపణ నిమిత్తమైన బాప్తిస్మపు అనుభవంలోనికి మొదటిగా రావాలి అని పౌల్ గారు చెప్పారు. అయితే చాలామంది బిడ్డలు ఈ పరిశుద్ధాత్మ విషయంలో కొన్ని కన్ఫ్యూజన్స్ ఉన్నాయి. కొంతమంది బాప్తిస్మం తీసుకోవడానికి అవకాశం లేని బిడ్డలు, అంటే దేవుని నమ్మారు, విశ్వాసం ఉంది, దేవుని సన్నిధికి వస్తూ ఉన్నారు, కానీ ఇంట్లో ఉన్న పరిస్థితులను బట్టి, కుటుంబ వ్యతిరేకతలను బట్టి బాప్తిస్మం తీసుకునే అవకాశం లేని వారు కూడా ఉన్నారు. వాళ్ళకి పరిశుద్ధాత్ముడు కృమ్మరింపు జరుగుతుంది. మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తం బాప్తిస్మం పొందిన వారికి కూడా పరిశుద్ధాత్మ అభిషేకం పొందుకోవచ్చు. సో వీరిరువురికి కూడా దేవుడు సమన్యాయం చేశారు బైబిల్ ప్రకారంగా. అయితే ఇలా పొందుకోవాలంటే ఫస్ట్ మనకు కావాల్సిన క్వాలిటీ ఏంటంటే, అపోస్తల కార్యాలు 2:38లో మీరు మారు మనస్సు పొంది, ఈ మారు మనస్సు అనేది ఖచ్చితంగా అవసరం. మన మనస్సు మార్చుకొని, దేని నుంచి మార్చుకోవాలి? పాతవి సమస్తము గతించిపోయి సమస్తము నూతనంగా మార్చబడినట్లు, అంటే మన పాత శరీర స్వభావంలో ఉన్న కోపము, ద్వేషము, శత్రుత్వము, మన శరీరంలో లేచే కోరికలు, నేత్రాశ, శరీరాశ, జీవపుడంబం, వీటన్నింటినీ విడిచిపెట్టి మనసు మార్చుకొని దేవుని తట్టు తిరిగి, దేవుడు మనకి ఏదైతే చెప్తా ఉన్నారు వాక్యంలో నుంచి, ఏదైతే ఇంతవరకు ఈ 25 రోజులు దేవుడు మనకి ఏదైతే బోధిస్తూ వస్తున్నారో ఆ విషయంలో మనం మారు మనసు పొందుతూ పాప క్షమాపణ నిమిత్తము మనము పశ్చాత్తాప హృదయంతో దేవుని సన్నిధికి వచ్చినప్పుడు, మీరు బాప్తిస్మం పొందిన వారైనా పొందని వారైనా కూడా పరిశుద్ధాత్మను పొందుకోవడానికి, ఆత్మలో నడిపించబడడానికి అవకాశం ఉంటుంది. మీన్ పొందిన వారైనా పొందని వారైనా, అంటే కొంతమంది పొందకుండానే ఆత్మ ద్వారా నడిపించబడే అనుభవంలో ఉన్న వాళ్ళు కూడా మన మధ్యలో ఉన్నారు. కాబట్టి రెండూ చెప్తున్నాను, ఖచ్చితంగా నీటి బాప్తిస్మం తీసుకోవాలి. ఒకవేళ మాకు అంత అవకాశం లేదండి, ఇంకెట్టి పరిస్థితుల్లో మా ఇంట్లో వాళ్ళు మమ్మల్ని అసలు ఇంట్లో కూడా రానివ్వరు, అలాంటి సిచ్యువేషన్, ఈ స్పెషల్ కేసులో వాళ్ళకి మాత్రమే నేను చెప్పేది. సో ఇక్కడ పరిశుద్ధాత్మ పొందుకోవాలంటే ఫస్ట్ క్వాలిటీ ఏంటి? మారు మనస్సు
పశ్చాత్తాప హృదయం, పాపక్షమాపణను అంటే నేను చేసిందంతా ఇంతవరకు నేను చేసిన ప్రతి పాపాన్ని ఒప్పుకొని విడిచిపెడుతున్నాను అని మార్పు చెంది పశ్చాత్తాప హృదయంతో దేవుని సన్నిధిలో మనం ఒప్పుకొని ప్రార్థన చేసుకుని బాప్తిస్మం పొందిన వ్యక్తులకి పరిశుద్ధాత్ముడు ఉచిత వరంగా అనుగ్రహించబడతారు. అయితే ఈయన యాక్టివ్గా పనిచేయాలి అంటే హెబ్రీలకు రాసిన పత్రిక మొట్టమొదటిగా మనలో దేవుడు చూసే క్వాలిటీ ఏంటంటే హెబ్రీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 4వ వచనం, 12వ అధ్యాయం 14వ వచనాన్ని నేను చదువుతున్నా. 14, అందరితోనూ సమాధానమును పరిశుద్ధతయు కలిగి ఉండుటకు ప్రయత్నించుడి. పరిశుద్ధత లేకుండా ఎవడును ప్రభువును చూడడు. ఈరోజు చాలామంది పరిశుద్ధాత్మ నడిపింపు లేకపోవడానికి ఒక రీజన్ ఏంటి అంటే మార్మన్స్ పొందేశారు, పశ్చాత్తాపడిపోయారు, పాపాలు విడిచిపెట్టేశారు, కానీ అందరితోనూ సమాధానమును పరిశుద్ధతయు కలిగి ఉండుటకు ప్రయత్నించుడి ఈ విషయంలో ఫెయిల్ అయిపోతున్నారు. అందరితో సమాధానం లేదు, ఎవరో ఒకరితో ఏదో ఒక ఇష్యూ, అసమాధానం. అందరితోనే సమాధానం లేకపోయినా పరిశుద్ధత అంటే పవిత్రత, ఏ విధమైన పాపము రహస్య పాపాలు మనలో లేకుండా సంపూర్ణంగా దేవునికి సమర్పణ కలిగిన వ్యక్తులుగా లేని స్థితి. చాలామంది బిడ్డలు దేవుని నమ్ముకున్న వాళ్ళు, ఇంకా చెప్పాలంటే చాలా బాధపడే విషయం, దైవజనులు అన్న వాళ్ళు కూడా రహస్య పాపాలు కలిగి ఉన్న వాళ్ళు చాలామంది ఉన్నారు. మన కళ్ళ ముందే ఎంతోమందిని చూస్తున్నాం. వీళ్ళు చాలా మంచిగా దేవుని సన్నిధిలో కనబడతారు, కానీ బయటికి వెళ్ళిన తర్వాత వాళ్ళ పర్సనల్ లైఫ్లో ఎవరితోనే సమాధానం లేకుండా ఏదో గొడవలు పెట్టుకుంటా అసమాధానంతో రహస్య పాపాలని కంటిన్యూ చేస్తూ ఇది ఎవరికి కనిపించట్లేదు కదా అని చెప్పి హృదయంలో పాపాలను దాచుకుని అలా కంటిన్యూ అయిపోతున్న వాళ్ళకి పరిశుద్ధాత్మ నడిపింపు అనేది ఉండదు, రాదు. దేవుడు యాక్టివ్గా అక్కడ పని చేయలేరు. ఎందుకంటే దేవుడు క్లియర్గా చెప్తున్నారు, పరిశుద్ధత లేకుండా ఎవడును ప్రభువుని చూడడు. నువ్వు ప్రభువుని చూడాలి అన్నా, ప్రభు యొక్క సన్నిధి నువ్వు అనుభవించాలి అన్నా నీలో రహస్య పాపం అనేది ఉండకూడదు. ఇది క్లియర్. అందరితో సమాధానం కలిగి ఉండాలి. నువ్వు పరిశుద్ధత కలిగి ఉన్నప్పుడే ప్రభు ఎదుటకు ధైర్యంగా నువ్వు వెళ్ళగలుగుతావు. ప్రభు సింహాసనం మీద ధైర్యంగా, ప్రభు నువ్వు చెప్పిన స్టాండర్డ్స్లో నేను జీవిస్తున్నాను అన్నప్పుడే ధైర్యంగా వెళ్ళి నువ్వు ప్రార్థన చేయగలుగుతావు. ఒకవేళ నువ్వు వేషధారణతో వెళ్ళి ప్రార్థన చేసేసినా ఆ ప్రార్థన దేవుని సన్నిధికి చేరదు, ఆత్మ నింపుదలలోనికి నడిపింపులోనికి నువ్వు రాలేవు. సో ఫస్ట్ క్వాలిటీ ఏముండాలంట? పరిశుద్ధత కలిగి ఉండాలి, అందరితోనూ సమాధానం కలిగి ఉండాలి. నెక్స్ట్ కొంచెం ముందుకెళ్దాం. పరిశుద్ధత అనే దానిలోనే ప్రకటన గ్రంథము 2 కొరింథీయులకు రాసిన పత్రిక ఫస్ట్ ఇది చదువుకున్నాం. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 14వ వచనం నుంచి నేను చదువుతున్నా. 2 కొరింథీ 6:14. మీరు అవిశ్వాసులతో జోడిగా ఉండకుడి, నీతికి దుర్నీతితో ఏమి సాంగత్యము, వెలుగునకు చీకటితో ఏమి పొత్తు, క్రీస్తునకు బెలియాలతో ఏమి సంబంధము, అవిశ్వాసతో విశ్వాసికి పాలెక్కడిది, దేవుని ఆలయంనకు విగ్రహములతో ఏమి పొందిక, మనము జీవము గల దేవుని ఆలయమై ఉన్నాము. ఇక్కడ దేవుడు ఏం చెప్తున్నారు? ఒకటి పరిశుద్ధత, మన హృదయంలో సమాధానం కలిగి, అందరితో సమాధానం కలిగి పరిశుద్ధత కలిగి ఉండాలి అని చెప్తున్నారు. నెక్స్ట్ ఏం చెప్తున్నారు? ప్రత్యేకింపబడిన జీవితం. అందరితో కలిసిపోయి అంటే కలవాలి, ఎంతవరకు కలవాలో అంతవరకునే కలవాలి. జోడి కట్టకూడదు, సహవాసంలోకి వెళ్ళిపోకూడదు. ఇప్పుడు మన అపార్ట్మెంట్లో ఉన్నాం, మన పక్కింటోళ్ళు ఎదురింటోళ్ళు అందరూ అన్యులే అయ్యి ఉండొచ్చు. వాళ్ళతో హాయ్ బాయ్ అంతవరకునే మెయింటైన్ చేయాలి. అంతకు మించి బియాండ్ వెళ్ళిపోయి వాళ్ళ ఇంట్లోకి వెళ్ళి కూర్చుని వాళ్ళతో ముచ్చట్లు పెట్టుకుని వాళ్ళు ఏం చేస్తున్నారో దాన్నే మనం నేర్చుకుని వాళ్ళతో కలిసి సహవాసంలోకి వెళ్ళకూడదు. జోడిగా ఉండి ఫ్రెండ్షిప్ డీప్ ఫ్రెండ్షిప్లోకి వెళ్ళిపోకూడదు. అలా వెళ్తే దేవునికి నచ్చదు. ఈ పరిచర్య పొందిన తొలి దినాల్లో, అంతకుముందు నేను బాబు చిన్నప్పుడు నేను బయట బాబుని ఆడించడానికని పక్కింటికి ఎదురింటికి వెళ్ళేదాన్ని.
చిన్నప్పుడు 1.5 year ఆ టైంలో బాబుకి. సో దేవుడు సడన్గా వాళ్ళతో మాట్లాడొద్దన్నారు. నేను షాక్. ఈ పక్కన మా హస్బెండ్ని కూడా కఠినం చేశారు, నువ్వు ఎవరింటికి వెళ్ళొద్దు అని. నేను షాక్ అయ్యాను, ఇదేంటి అందరితో సమాధానంగా ఉండాలి కదా అని. కొన్ని దినాలు చాలా కఠినమైన పరిస్థితులు వచ్చినాయి. వాళ్ళే నా ఫేస్ ముందు డోర్ వేసే పరిస్థితి వచ్చిందనమాట. సో అప్పుడు నాకు అండర్స్టాండ్ అవ్వలేదు ఎందుకు సిచ్యువేషన్స్ ఇంత హార్డ్ అయిపోయినాయి అని. తర్వాత దేవుడు నాకు బయలుపరిచారు, నిన్ను నేను ప్రత్యేకించుకున్నాను అని. ఇప్పుడు అందరితోనే సమాధానంగానే ఉంది, హాయ్ బాయ్ వరకు అందరితోనే మాట్లాడతాను నేను. కానీ ఒక్కరితో కూడా ఒక 5 నిమిషాల్లో నుంచుని వాళ్ళతో అంటే డీప్గా వెళ్ళి అంత మాట్లాడే అంత అవకాశం దేవుడు ఎప్పుడు ఇవ్వలేదు నాకు. నా పక్కింటి వాళ్ళతో కూడా జస్ట్ బాగున్నారా అంతే, అంతవరకునే. అంటే మనం వాళ్ళతో డీప్ సహవాసంలోకి వెళ్ళిపోకూడదు, ఎంతవరకునో అంతవరకు. మన సహవాసానికి మనకు పరిశుద్ధులు చాలామంది ఇచ్చారు దేవుడు, ఆత్మీయ స్నేహితులను చాలామంది ఇచ్చారు, గొప్ప సహవాసంలో మనం ఉన్నాం. సో ఇది చాలు మనకి, పరిశుద్ధులతో సహవాసంలో ఉండాలి. అంతేగాని అవిశ్వాసులతో, దుర్నీతితో, బెలియాలతో ఇంకా మనం సాంగత్యం చేయడానికి వీలు లేదని దేవుడు చెప్పారు. అంటే ప్రత్యేకించబడిన వ్యక్తులుగా ఉండాలి. అవును, వీళ్ళు అన్య విగ్రహారాధనకి సంబంధించిన దేనికి రారు. మాకు ముద్ర వేసేసారనమాట మా అపార్ట్మెంట్లో. మేము ఇంకొక ఫ్యామిలీ ఉంటారు, వాళ్ళు వెళ్తారు లేదు నాకు తెలియదు, అది కూడా తెలియదు నాకు. మేమైతే 100% మేము రాము అని చెప్పేస్తాం, దేనికైనా సరే నిర్మోహమాటంగా. మేము రాము, మమ్మల్ని పిలవద్దు, అయిపోయింది, ఫినిష్. సో ఒకసారి మొహమాట పడడం వాళ్ళు ఏమనుకుంటారో అనుకుంటే తర్వాత మనం వాళ్ళతో కలిసి తిరగాల్సి వస్తుంది, తర్వాత మనం పాపంలో పడే పరిస్థితులు వస్తాయి. సో మనం పరిశుద్ధతను కాపాడుకోవాలి, అందరితో సమాధానంగా ఉండాలి, అందరిలోంచి ప్రత్యేకించబడిన వ్యక్తులుగా ఉండాలి. అప్పుడు దేవుడు మనలోనికి వచ్చి మనలో నివసించి సంచరించడానికి ఆయన ఇష్టపడతారు. ఆమేన్. అదే ఇక చెప్తున్నారు, మనము జీవము గల దేవుని ఆలయాలై ఉన్నాము, అందుకు దేవుడు ఇలా సెలవిచ్చుచున్నాడు, నేను వారిలో నివసించి సంచరింతును, నేను వారి దేవుడినయుందును, వారు నా ప్రజలయుందురు, కావున మీరు వారి మధ్య నుంచి బయలువెళ్ళి ప్రత్యేకంగా ఉండుడి, అపవిత్రమైన దాన్ని ముట్టకుడని ప్రభువు చెప్పుచున్నాడు. మరియు నేను మిమ్మల్ని చేర్చుకుందును, మీకు తండ్రినయుందును, మీరు నాకు కుమారులను కుమార్తెలనయుందురని సర్వశక్తి గల ప్రభువు చెప్పుచున్నాడు. ఇప్పుడు మనము ప్రత్యేకించబడిన వ్యక్తులము, మనల్ని మనము ప్రొటెక్ట్ చేసుకోవాలి, పరిశుద్ధాత్మని యొక్క ఆత్మ నడిపింపులో మనం ఉండాలి. దేవుడు చెప్పారు అంటే ఇంక దాన్ని ఎట్టి పరిస్థితుల్లో మనం ఎంకరేజ్ చేయొద్దు. దేవుడు చుట్టూ పరిస్థితులన్నింటిని బట్టి దేవుడు మనతో మాట్లాడుతూ ఉంటారు, దాన్ని మనం అండర్స్టాండ్ చేసుకోవాలి. ఓకే, ఈ వ్యక్తితో వద్దంటున్నారు దేవుడు సహవాసం, వదిలేయాలి. మన సొంత ఇష్టాలతో వెళ్ళొద్దు, దేవుడు ఏం చెప్తే దానికి మనం లోబడిపోవాలి. అప్పుడే దేవుని ఆత్మ నడిపింపు అనేది మనలో ఇంకా బలంగా, ఒకసారి మనం ఒబే అయితే నెక్స్ట్ ఇంకా దేవుడు మాట్లాడడం మొదలు పెడతారు. ఫస్ట్ స్టెప్లోనే మనం ఒబే అవ్వట్లేదు, దేవునికి విధేయత చూపించట్లేదు, ఆయన మాట వినట్లేదు, ఇంక రెండోసారి ఆయన మాట్లాడరు. సో వాన్ చేస్తున్నప్పుడు మనం ఒబే అయిపోవాలి. అలాంటి ఆలోచనలతో మనం ముందుకు కొనసాగాలి. ఇంకొక మాట చదువుతాను, ప్రకటన గ్రంథము 3వ అధ్యాయము 20వ వచనం. ప్రకటన 3:20. ఇదిగో నేను తలుపు నొద్ద నిలుచుండి తట్టుచున్నాను, ఎవడైనను నా స్వరం విని తలుపు తీసిన ఎడల నేను అతని యొద్దకు వచ్చి అతనితో నేనును నాతో కూడా అతడును భోజనం చేయుదుము. సో దేవుడు ఏం చేస్తున్నారంట, తలుపు దగ్గర ఉండి తడతా ఉన్నారంట. మనం ఏం చేస్తాము, ప్రభువా నా తలుపు డోర్లు నువ్వే తీసుకుని నువ్వే లోపలికి వచ్చేయి, నేను మాత్రం డోర్ ఓపెన్ చేయను అని చెప్తాం. సో అంటే మన లోపల ఏదైతే నింపేసుకున్నామో ఆల్రెడీ, వీళ్ళు నా ఫ్రెండ్స్, వీళ్ళు నా రిలేటివ్స్, వీళ్ళతో నేను మాట్లాడకూడదు, ఇలాంటివన్నీ మనం నింపేసుకున్నాం అనుకోండి, వీళ్ళు నా శత్రువులు అలాంటి, ఇంకా దేవుడు డోర్ ఓపెన్ చేస్తే లోపలికి రావడానికి ఆయనకి ప్లేస్ కూడా ఉండదు. మనం శుభ్రంగా ఖాళీ చేసుకుని మన హృదయాన్ని, దేవా మీరు వచ్చి నాలో సంచరించండి, నాలో నివసించండి అని మనం ప్రత్యేకించబడి దేవునికి డోర్ ఓపెన్ చేస్తే దేవుడు వచ్చి మనలో ఉండి మనతో సహవాసం చేయడానికి ఇష్టపడుతున్నారంట. భోజనము అంటే మీన్స్ సహవాసము. ఆయన ఇష్టం ఏంటో మనకి బయలుపరుస్తారు, ఆయనకి ఇష్టమైన బిడ్డలుగా మనల్ని మార్చుకుంటారు, మలచుకుంటారు, వాడుకుంటారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్
నేను ఇంచుమించుగా పాప 2 ఇయర్స్ అప్పుడు నేను జాబ్ జాయిన్ అయ్యాను. 1 ఇయర్ నేను జాబ్ చేశాను ఒక కంపెనీలో సాఫ్ట్వేర్ ఎంప్లాయీగా. సో అది నా కెరియర్కి చాలా మంచి బ్రేక్ త్రూ అది. సో కెరియర్ స్టార్ట్ చేశాను, కానీ దేవునికి చాలా దూరం అయిపోయాను. అప్పుడు నాకు అనిపించింది, దేవా ఈ జీవితం నాకు నచ్చలేదు, ఈ జాబ్ నాకు నచ్చలేదు. అంటే కెరియర్ పరంగా చాలా మంచి కంపెనీ, మంచి జాబ్, బట్ దేవుడికి చాలా దూరం అయిపోతున్న పరిస్థితులు. నాకు ఈ డోర్ క్లోజ్ చేసి మీతో సహవాసం చేసే డోర్ ఓపెన్ చేయండి అని ప్రార్థన చేశాను. ఫస్ట్ జాబ్ కావాలని అడిగిందని నేనే, తర్వాత వద్దు ప్రభు ఈ డోర్ క్లోజ్ చేసేసేయండి, ఇది ఎలా విడుదలిస్తారో నాకు తెలియదు, నాకు ఇష్టం లేదు అని చెప్పి నేను ప్రార్థన చేసినప్పుడు దేవుడు అద్భుత రీతిగా కరెక్ట్గా 1 ఇయర్ చేపించారు. ఆ తర్వాత నా ఆశను తీర్చారు. నేను కూడా జాబ్ చేయగలని ప్రూవ్ చేసుకోవాలన్న ఆశను తీర్చారు. తర్వాత దేవుడు ఆ డోర్ క్లోజ్ చేస్తారు. నా అంతటి నేనే రిజైన్ చేసి బయటకు వచ్చేసే పరిస్థితులు దేవుడు అనుమతించారు. దేవునికి స్తోత్రం. అప్పుడు దేవుడికి నేను డోర్ ఓపెన్ చేయగలిగాను, దేవుళ్ళలో ఇంకా బలంగా ఎదగగలిగాను. అంటే దేవుని దగ్గరికి రావడానికి మనం ఇష్టపడినప్పుడు, దేవుడితో సహవాసం చేయడానికి మనం ఇష్టపడినప్పుడు దేవుడు ఇంకా బలంగా మనల్ని వాడుకుంటారు. లేదు ఈ లోకంలో డబ్బు సంపాదించుకోవాలని అటు వెళ్ళిపోయి ఉంటే ఇప్పుడు నా పరిస్థితి ఎలా ఉండేదో, ఈ గ్రూప్ ఉండేది కాదు, ఈ పరిచర్య ఉండేది కాదు, ఏం ఉండేవి కాదు. అసలు పొద్దున్న వెళ్ళి సాయంత్రం నైట్ వచ్చి అసలు నా ప్రార్థన నేను పర్సనల్ ప్రే చేసుకోవడానికి కూడా నాకు టైం ఉండేది కాదు. అంత దారుణమైన పరిస్థితుల్లోకి వెళ్ళిపోయింది ఆ 1 ఇయర్ నా లైఫ్. సో నాకు అది నచ్చలేదు. దేవునితో సహవాసం చేయడానికి మనం ఇష్టపడి హృదయపూర్వకంగా దేవుణ్ణి అడిగినప్పుడు మనం కావాలితే నష్టపోయినా పర్వాలేదు, దేవునితో సహవాసం చేయడానికి మనం నష్టపోయినా పర్వాలేదు, దేవుడు అద్భుతమైన ఆశీర్వాదకరంగా దాన్ని మారుస్తారు. ఆమేన్. సో దానికి మనం ఇష్టపడాలి. ఇష్టపడినప్పుడు ఖచ్చితంగా దేవుడికి డోర్ ఓపెన్ చేసినప్పుడు ఆయన మనతో సహవాసం చేయడానికి ఇష్టపడతారు, మనలోకి వచ్చి ఆయన సంచరించి నివసించడానికి ఇష్టపడతారు. సో మొదటిగా మనం పరిశుద్ధత కలిగి ఉండాలి, ప్రత్యేకించబడిన వ్యక్తులుగా ఉండాలి, దేవుడికి మనం డోర్ ఓపెన్ చేయాలి. అప్పుడు దేవుడు వచ్చి మనలో నివసించడానికి ఇష్టపడతారు. ఆమేన్. ప్రైజ్ గాడ్. ఇంకొక మాట చెప్తాను. రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము, రోమా 12:1-2 వచనాలు. కాబట్టి సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమైన సజీవ యాగంగా మీ శరీరాలను ఆయనకి సమర్పించుకొనుడని దేవుని వాత్సల్యతను బట్టి మిమ్మల్ని బతిమాలుకొనుచున్నాను. ఇట్టి సేవ మీకు యుక్తమై ఉన్నది. మీరు లోక మర్యాదను అనుసరింపక ఉత్తమము, అనుకూలము, సంపూర్ణమునైన దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకున్నట్లు మీ మనస్సు మారి నూతన మగుట వలన రూపాంతరము పొందుడి. ఈ విషయంలో చాలామంది ఫెయిల్ అయిపోతాం. ఏంటి ఫెయిల్ అయిపోయే అంత గొప్ప విషయం ఏముంది ఇక్కడ అంటే, మనం అనుకుంటాం కదా దేవునిలోకి వచ్చాము, మంచిగా అంతా నడుస్తుంది, ప్రార్థనాపూర్వకంగానే వెళ్తున్నాం అనుకుంటాం. కొన్ని లోక సంబంధమైన ఆచారాలు, పద్ధతులు మనల్ని వెంబడిస్తూ ఉంటాయి. ఇంచుమించు 1 నెల, 2 నెలలు అనుకుంటా దేవుడు నాకు కంటిన్యూస్గా ఒక వార్నింగ్ ఇస్తూ వచ్చారు. పితరుల పారంపర్య ఆచారాలు, వ్యర్థ ప్రవర్తనను నువ్వు అనుసరించొద్దు అని. ఆ 1 or 2 months అనుకుంటా నేను ఎప్పుడు ప్రార్థన చేసి వాక్యం తీసినా అదే వచ్చేది, ఏ కాంటెక్స్ట్లోంచి చూసినా అదే వచ్చేది. ఏంటి నేను ఏమి పితరుల ఆచారాలు నేనేం పాటించట్లేదు కదా ప్రభు, ఎందుకు ఈ మాట మాట్లాడుతున్నారు, నాకు అండర్స్టాండ్ అవ్వేది కాదు. నేను చాలా ఏడ్చేదాన్ని, కన్ఫెస్ చేసేదాన్ని, ప్రార్థన చేసేదాన్ని, ప్రభు ఈ లోకాన్ని నేను అనుసరించట్లేదు, ప్రత్యేకించుకున్నాను, నీకోసమే జీవించాలనుకుంటున్నా, కానీ ఎందుకు ఈ వర్డ్ వస్తుంది నాకు అర్థం కావట్లా. సో ఒకసారి ఇలాంటివి తెలుసు కదా మనకి, ఆంటీతో నేను డిస్కస్ చేశాను. ఆంటీ కంటిన్యూస్గా దేవుడి వర్డ్ ఇస్తున్నారు, లోక పద్ధతులు, పితృ పారంపర్య ఆచారాలకి వెళ్ళొద్దు అని. నేనేం అనుసరించట్లా, నేను కన్ఫెస్ చేస్తున్నాను, కానీ దేవుడు మళ్ళీ అదే వర్డ్ ఇస్తున్నారు. నేను ఒకసారి దేవుడికి ఒబే అయిపోతే ఆ వర్డ్ మళ్ళీ రాదు నాకు, కానీ మళ్ళీ అదే వస్తుంది. గత 2 నెలల నుంచి అదే మాట్లాడుతున్నారు దేవుడు. నాకు అండర్స్టాండ్ అవ్వట్లేదని ఆంటీతో డిస్కస్ చేసినప్పుడు ఆంటీ చెప్పారు, మీ పాప విషయంలో, నాకు ఒక బాబు ఒక పాప కదా, సో సిరి విషయంలో నువ్వు ఏదైనా చేయాలనుకుంటున్నావా అమ్మ ఇన్ ఫ్యూచర్లో అని అడిగారు. వెంటనే ఆంటీకి వెలిగింది, అడిగారు. అప్పుడు నాకు స్ట్రైక్ అయింది.
అప్పటికి మేమేమి ఆలోచనలు లేవు, కానీ అప్పుడు స్ట్రైక్ అయింది. ఓకే, పితృల ఆచారాలు, మాకు ఈ ఓణీలు ఫంక్షన్ చేసే ఆచారం ఉంది కదా అన్యుల ప్రకారంగా, సో అది చేయొద్దని దేవుడు ముందే నీకు చెప్తున్నారు. అంటే మనం భవిష్యత్తులో చేయబోయేది కూడా దేవుడు ముందే మాట్లాడతారు. అది చేయొద్దని చెప్తున్నారు. లోక మర్యాదను అనుసరించొద్దని చెప్తున్నారు. సో దేవుడికి ఉత్తమమైంది, అనుకూలమైంది, సంపూర్ణమైన దేవుని చిత్తాన్ని నువ్వు పరీక్షించి తెలుసుకొని నీ మనసు మార్చుకొని నూతనమైన రీతిలో దేవుడిని అనుసరించాలని దేవుడు కోరుకుంటున్నారని ఆంటీ నాకు చెప్పారు. అంతకుముందు మా ఆలోచన ఏంటంటే చాలా గ్రాండ్గా ఫంక్షన్ చేయాలి పాపకి అని. సో తనకి అప్పటికి 10th ఇయర్లోకి ఇంకా ఎంటర్ అయినట్టుంది. సో 11th ఇయర్లో నీళ్ళు ఫంక్షన్ చేద్దామని మా డాడీ ఆలోచన. అంటే నేను ఇది ఎగ్జాంపుల్గా ఎందుకు చెప్తున్నానంటే మనం ఎక్కడ ఫెయిల్ అవుతాం మనకు అర్థం కాదు. అది ఇప్పుడు నెక్స్ట్ 1 year తర్వాత చేద్దామనే ఆలోచనలో ఉన్నారు వాళ్ళు. అప్పుడు కరోనా నడుస్తుంది, నాకు ఇంకంత దాని మీద అంత థాట్ కూడా లేదు. కానీ దేవుడు ముందే వార్న్ చేసుకుంటూ వచ్చారు. అప్పటికి చాలా మా డాడీ మా అమ్మాయిని చాలా ప్రిపేర్ చేసేసారు, అంత గ్రాండ్గా చేద్దాం. ఈ వర్డ్ వచ్చిన తర్వాత ఆంటీ ఇలా చెప్పిన తర్వాత నేను కన్ఫెస్ చేసి ప్రార్థన చేసుకుని మా అమ్మాయికి చెప్పా, దేవుడు చేయొద్దు అంటున్నారు అని. అది కొంచెం బాధపడినా ఓకే అన్నది. మా మమ్మీకి చెప్పా, మీరు ప్రేయర్లు ఎత్తిపట్టండి, మన మగవాళ్ళు ఒప్పుకోరు కదా అని. దేవుడు అద్భుత రీతిగా దాన్ని తప్పించేశారు. పాప కోణీలు ఫంక్షన్ చేయకముందే తను మెచ్యూర్ అయింది. సో అది దేవుడు తప్పించేశారు. అంటే మన మనసు మారాలి, ఫస్ట్ దేవుడి చిత్తానికి ఒబే అయిపోవాలి. సో ప్రార్థనాపూర్వకంగానే దాని విషయంలో దేవుడు నడిపించారు. అంటే మనము ఎట్లా ఆలోచిస్తున్నాం, లోకపరమైన ఆచారాలు, పద్ధతులు, వ్యవహారాలు వద్దు అని మనం విడిచిపెట్టడానికి మన మనసు మార్చుకుంటే దేవుడు అద్భుత రీతిగా మనల్ని నడిపిస్తారు. సో ఈ ఎగ్జాంపుల్స్ మీకు ఎందుకు చెప్తున్నానంటే మన మనసు మారదు. మనం ఏమనుకుంటామంటే దేవుళ్ళో నేను బలంగా ఉన్నాను, కానీ మన ఇంట్లో వాళ్ళు ఒప్పుకోరు కదా. ఇప్పుడు నేను అన్యుల్లోంచి వచ్చాను, నా తండ్రి ఖచ్చితంగా ఒప్పుకోరు. నేను ఇలా అని చెప్తే అసలు ఒప్పుకోరు ఆయన. దేవుడు చెప్పిన దానికి నేను ఒబ్బే అయ్యి, ప్రభువా నీ చిత్తానుసారంగా ఆయన మనసు మార్చి ఆయన మీరు నడిపించండి, నాకు ఓకే అని నేను చెప్పిన తర్వాత, సో మా మమ్మీ నేను మా సిరి కూడా కలిసి ప్రార్థన చేసిన తర్వాత దేవుడు అలా డోర్ ఓపెన్ చేసుకుని ఆయన చిత్తానుసారంగా నడిపించుకుంటూ వెళ్ళిపోయారు. ఇప్పుడు ఫస్ట్ మనం ఒబే అవ్వాలి, మన పిల్లల విషయంలో మనం ప్రార్థన చేసుకోవాలి, దేవా నీ చిత్తమే జరిగించండి అని. సో నేను లోక మర్యాదను అనుసరించను అని. మనము శరీరాలతో సజీవ యాగంగా సంపూర్ణంగా మన ఇష్టాన్ని పక్కన పెట్టి దేవుని చిత్తానికి లోబడాలి. ఈరోజు పరిశుద్ధత అంటే కేవలం ఏదో నోటితో దేవుని స్తుతించేసి ఆచారాల విషయంలో, కుటుంబం విషయంలో, పిల్లల విషయంలో మన ఇష్టానుసారంగా వెళ్ళిపోవడం కాదు, కానీ మనం అందరితో సమాధానంగా ఉండాలి, పరిశుద్ధతను కాపాడుకోవాలి, ప్రత్యేకించబడిన వ్యక్తులుగా జీవించాలి. ఖచ్చితంగా సెపరేషన్ అనేది మనం కనపరిచేటట్లుగానే ఉండాలి. ఎక్కడ కాంప్రమైజ్ అవ్వడానికి వీలు లేదు. ఎవరైనా మనతో మాట్లాడడం మానేసినా పర్లేదు, కానీ దేవుడి విషయంలో మాత్రం మనం కాంప్రమైజ్ అవ్వడానికి వీలు లేదు. నెక్స్ట్ మనం దేవుడికి డోర్ ఓపెన్ చేస్తే, ఆయనతో సహవాసం చేయడానికి మనం ఇష్టపడితే దానికోసం కొన్ని డోర్స్ క్లోజ్ చేయాల్సి వస్తుంది. ఇప్పుడు నా జాబ్ని నేను క్లోజ్ చేసుకోవాల్సి వచ్చింది. నా చేత్తో నేనే మంచి కంపెనీలో మంచి ఎంప్లాయీగా, ఒక TCS అనే మంచి కంపెనీలో సాఫ్ట్వేర్ ఎంప్లాయీగా ఉన్న ఆ స్టేజ్లో నేను రిజైన్ చేసి బయటకు వచ్చేసాను. సో డోర్ క్లోజ్ చేయడానికి ఇష్టపడ్డాం కాబట్టి ఈరోజు ఇంత పెద్ద డోర్ దేవుడు ఓపెన్ చేశారు. ఆమేన్. అంటే అందరు నాకులా రిజైన్ చేయండి అని నేను చెప్పట్లేదు, నా విషయంలో అది దేవుని చిత్తం. నేను అది కనిపెట్టి ప్రార్థన చేసుకుని నేను ఆ డోర్ క్లోజ్ చేయడానికి ఇష్టపడ్డాను కాబట్టి దేవుడు నన్ను నడిపించే విధానం అద్భుతంగా నేను ఈ దినం అనుభవించగలుగుతాను. నాకు ఏ లోటు రానివ్వలే దేవుడు, నాకు ఏ లోటు లేదు, సమృద్ధిగా ఇచ్చారు దేవుడు. దేవునికి స్తోత్రం. సో ఈరోజు మనం ప్రత్యేకించుకుని లోక మర్యాదలను అనుసరించకుండా దేవుని చిత్తం ఏంటో పరీక్షించుకుని పరిశుద్ధత విషయంలో కాంప్రమైజింగ్ లేకుండా దేవుని కొరకు నిలబడగలుగుతున్నామా, అదొక్కసారి మనం చెక్ చేసుకుందాం. ఇక్కడ నేను 4 పాయింట్లు రాసుకున్నాను, ఒక పాయింటే చెప్పాను ఇప్పటికి. సో దేవుని చిత్తం అయితే మళ్ళీ కంటిన్యూ చేద్దాంలేండి. అయితే మన జీవిత విధానంలో పరిశుద్ధత అనేది చాలా 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 ప్రాముఖ్యమైనది.
చూడండి, దావీదు దేవునికి వ్యతిరేకంగా పాపం చేసినప్పుడు 1 సంవత్సరం పాటు దేవుడు వెయిట్ చేశారంట, ఆయన పశ్చాత్తాపడతాడేమో అని. ఆయన పడట్ల, దేవునికి ఇంకా దూరం అయిపోతున్నారు. అప్పుడు దేవుని ప్రవక్తను పంపించి ఆయన వార్న్ చేసి, అప్పుడు మళ్ళీ ఆయన మారు మనసు పొంది పశ్చాత్తాపడినప్పుడు ఆయన అంటారు, దేవా నీ పరిశుద్ధాత్మను నాకు దూరంగా ఉంచొద్దు. మనం హృదయపూర్వకంగా అడిగితే ఎంత ఘోరమైన పాపం చేశారు దావీదు. నిజంగా ఆయన చేసింది ఎంత ఘోరం. ఒకసారి ఆలోచిస్తే ఏమీ తెలియని ఆ ఉరియాని చంపించేశారు, హత్య. నెక్స్ట్ వాళ్ళ భార్యకి వ్యభిచారం, పాపం. నెక్స్ట్ మళ్ళీ అందరికీ తెలియకుండా కామ్గా ఆమెను పెళ్లి చేసుకోవడం, అన్ని రకాల పాపాలు ఆయన చేసినప్పటికీ ఆయన ఎంత పశ్చాత్తాపడ్డాడంటే కన్నీటితో పరుపు తేలిపోయేంత పశ్చాత్తాపడ్డాడంట. ఆయన పాపాన్ని ఒప్పుకున్నాడు, దేవుని సన్నిధిలోకి వచ్చాడు, విరిగి నలిగిన హృదయంతో దేవుని అడుగుతున్నాడు. ప్రభువా, 51వ కీర్తన 11వ వచనం చదువుతున్నాను. నీ సన్నిధిలో నుంచి నన్ను త్రోసివేయకము, నీ పరిశుద్ధాత్మను నా యొద్ద నుంచి తీసివేయకము. పాపమున్న చోట పరిశుద్ధాత్ముడు పని చేయలేరు. సో అందుకే దావీదు చెప్తున్నాడు, నీ పరిశుద్ధాత్మ నా యొద్ద నుంచి తీసేయొద్దు ప్రభువా, నేను పాపినని ఒప్పుకుంటున్నాను. 5వ వచనం అంటే, నేను పాపంలో పుట్టిన వాడిని, పాపంలోనే నా తల్లి నన్ను గర్భంను ధరించింది. నా అంతరంగం, నీవు అంతరంగంలో సత్యాన్ని కోరుతున్నావు. ఎవరు సత్యాన్ని అనుసరిస్తారో, ఎవరు యథార్థంగా ఉంటారో, దేవుని సన్నిధిలో కల్మషం లేకుండా ఉంటారో వాళ్ళు ఖచ్చితంగా దేవుని ఆత్మ చేత నింపబడడానికి అవకాశం ఉంది, ఆత్మ నడిపింపులో ఉండడానికి అవకాశం ఉంది. ఒకవేళ మనం ఏదైనా ఇలాగా పాపాన్ని కనుక దాచిపెట్టుకుంటే దేవుని ఆత్మ నడిపింపులోనికి మనం రాలేము. ఈరోజు ఎన్నో విషయాల్లో దేవుని ఆత్మ చేత నడిపించబడిన అనుభవాలు కలిగి, ఏజ్ పరంగా నాది చాలా చిన్నది, మీతో కంపేర్ చేసుకుంటే చాలా తక్కువ నా ఎక్స్పీరియన్స్. కానీ దేవుడు ఏం చెప్తున్నారు అని గ్రహించుకుని ఆయన వాక్యానికి విధేయత చూపించడం మనం నేర్చుకుంటే అద్భుత రీతిగా దేవుడు నడిపిస్తారు. ఇంకొక మాట చదువుతున్నాను, మత్తయి సువార్త 5వ అధ్యాయం ధన్యతల గురించి దేవుడు చెప్పిన మాటల్లో ఒక మాట 8వ వచనం, 5వ అధ్యాయం 8వ వచనము, హృదయ శుద్ధి గలవారు ధన్యులు, వారు దేవుణ్ణి చూచెదరు. నీ హృదయంలో పరిశుద్ధత ఉంటే, నువ్వు యథార్థవంతురాలవైతే దేవుణ్ణి ఖచ్చితంగా నువ్వు అనుభవపూర్వకంగా తెలుసుకుంటావు. దేవుడు అని ఆరాధించేది కాకుండా నీకొక స్నేహితుడిగా, నీకొక గైడెన్స్ ఇచ్చే వ్యక్తిగా, అనుక్షణం నీతో కలిసి నడిచే ఒక అనుభవంలోనికి దేవుడు నేను తీసుకెళ్తారు. ఆమేన్, ప్రైజ్ గాడ్. దాని కొరకు మన నుంచి దేవుడు కోరుకుంటుంది ఏంటంటే హృదయ శుద్ధి. హృదయంలో కంప్లీట్గా దేవునికి ఒబ్బే అయిపోయి హృదయ శుద్ధి కలిగి దేవుణ్ణి మనం అనుసరించగలిగితే ఖచ్చితంగా ఆయన సన్నిధి, ఆయన ప్రభావం, ఆయన మహిమను మన జీవితంలో అనుభవించగలుగుతాం. అనేకులకు మనము సాక్షులుగా నిలవబడగలుగుతాం. ఆమేన్, ప్రైజ్ గాడ్. సో ఏ విషయంలోని కూడా దేవుని ఆత్మ నుంచి మనం దూరం అయ్యే పరిస్థితి రానివ్వరు ప్రభు. సో ఈ దినాన్ని హృదయ శుద్ధి మనలో ఉందా? దేవుని ఆత్మకు మనం లోబడుతున్నామా? ఆయన చెప్పే మాట మనం వినగలుగుతున్నామా? సో ప్రభు అంటారు కదా, యోహాను సమరయ స్త్రీతో మాట్లాడుతూ, దేవుని ఆరాధించే వాళ్ళు ఎలా ఆరాధించాలంట? ఆత్మతోనూ సత్యంతోనూ ఆరాధించాలి. ఆత్మ రావాలి అంటే పరిశుద్ధత ఉండాలి. పరిశుద్ధత కలిగిన వాళ్ళు పరిశుద్ధాత్మను పొందుకుంటారు, ఆత్మతో ఆరాధించగలుగుతారు. రెండోది సత్యము. సత్యం అంటే వాక్యము, వాక్యానుసారంగా జీవించే వ్యక్తులై ఉంటారు. సో ఆత్మతో సత్యంతో దేవుని ఆరాధించే వ్యక్తిగా నువ్వు మార్చబడతావు. సమరయ స్త్రీకి దేవుడు ఇంత గొప్ప వాగ్దానం ఇచ్చారు. ఏదో గొప్ప గొప్ప వ్యక్తులకు కాదు, ఆమె నార్మల్ పర్సన్, ఆమె ఓడిపోయిన స్త్రీ, ఎవరి ప్రేమ నోచుకోలేని స్త్రీ, సో ఒంటరిగా అయిపోయిన స్త్రీ. అలాంటి వ్యక్తితో దేవుడు ఇంత గొప్ప మర్మాన్ని రివీల్ చేసి ఆత్మతో సత్యంతో ఆరాధించే వ్యక్తిగా నిన్ను నేను కలుసుకున్నానని నిజంగా
ఆమెను చూసినప్పుడు ఆ మాట దేవుడు చెప్పడానికి ఎంత ప్రేమ ఆయనకి. ఈరోజు యథార్థంగా ఉన్న వాళ్ళందరినీ దేవుడు అంతగా ప్రేమిస్తున్నారు. సో నువ్వు యథార్థంగా ఉండడం ఒక్కటి ప్రాక్టీస్ చేయి. హృదయంలో ఎటువంటి కపటము, కల్మషం, వేషధారణ లేకుండా పరిశుద్ధత కలిగి జీవించడానికి, ప్రత్యేకించబడి జీవించడానికి ఈ దినం నుంచి మనం ప్రాక్టీస్ చేసి మారు మనసు పొంది నూతన రూపాంతరపు అనుభవంలోని గనుక మనం నడిపించబడితే ఖచ్చితంగా దేవుడు నిన్ను అద్భుతంగా పరిశుద్ధాత్మ నింపుదలలో నడిపిస్తారు. ఆమేన్. అప్పుడు నువ్వు శరీర క్రియలను జయించగలుగుతావు. నీ ఇష్టం అనేది ఏమి ఉండదు. కంప్లీట్గా దేవుని చిత్తానికి లోబడిపోతాం. నీ ఇష్టం, నీ సొంత ఆలోచనలు, నీ పితరుల ఆలోచనలు కూడా నీ మీద పనిచేయనివ్వరు దేవుడు. కంప్లీట్గా గాడ్ విల్లే నీ జీవితంలో కంప్లీట్గా నెరవేర్చబడుతుంది. అప్పుడు నిజంగా ఎంత సంతోషం ఉంటుందంటే దినము దేవుని చిత్తంలో లోబడి సంతోషంగా లైఫ్ లీడ్ చేయగలుగుతాం. పరలోకపు ఆనందాన్ని అప్పుడు పొందుకోగలుగుతాం. సో ఈరోజు భారంగా కష్టంగా ఉందా లైఫ్ లీడ్ చేయడం? సో అయితే ఈ దినమే మనం మారు మనసు పొందుదాం. ఫస్ట్ పరిశుద్ధతను ప్రాక్టీస్ చేద్దాం. అందరితో సమాధానాన్ని మెయింటైన్ చేద్దాం. ప్రత్యేకించుకుందాం. ఈ దినాన్ని దేవుడికి డోర్ ఓపెన్ చేద్దాం. దానికి అడ్డుపడుతూ దేవునితో సహవాసం చేయకుండా అడ్డుపడే డోర్స్ అన్నీ క్లోజ్ చేసేద్దాం. మనకి టైం లేకుండా బిజీ చేసేసే షెడ్యూల్స్ అన్నీ క్లోజ్ చేసేద్దాం. చాలామందికి అడ్డుపడేది ఏంటో చెప్పమంటారు? ఈ రోజుల్లో ఫోను. గంటలు వీడియోలు చూడమంటే, న్యూస్లు చూడమంటే చూస్తాం, కానీ దేవుడితో సహవాసం చేయమంటే మాత్రం మనకి ఇష్టం ఉండదు. ఫోన్ అడ్డుపడతా ఉంటుంది. అది జాబ్ లేకపోవచ్చు, ఖాళీగా ఇంట్లో ఉన్న పర్సనే అయి ఉండొచ్చు, కానీ ఫోన్ మనకి అడ్డుపడతా ఉంటుంది. లేకపోతే పక్కింటి ఆవిడ, ఎదురింటి ఆవిడ వచ్చి కూర్చుని ఆవిడ అడ్డుపడతా ఉంటుంది. ఎవరైనా వచ్చారనుకో వాళ్ళని కూడా ప్రేయర్లో కూర్చోబెట్టండి. అంతే తప్ప మీరు వెళ్ళి వాళ్ళతో కబుర్లు పెట్టుకుని లోకంతో స్నేహము, దేవునితో వైరం అని దేవుడు చెప్తున్నారు. కాబట్టి ఆ విషయంలో మనం చాలా జాగ్రత్తగా మన పరిశుద్ధతని కాపాడుకుందాం. దేవుడు ఖచ్చితంగా ఆయన ఆత్మతో మనల్ని నింపి నడిపించునుగాక. దేవుడి వాక్య భాగమును దీవించునుగాక. ఆమేన్. ప్రైజ్ గాడ్.